ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను ఈరోజు మీ ముందు బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 5th సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ గురించి వివరిస్తాను. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు 5th సెమిస్టర్లోను 6th సెమిస్టర్లోను బీకామ్ విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, మీకు తెలుసు 5th సెమిస్టర్లో మనకు ఉండేటటువంటి సబ్జెక్టులు బిజినెస్ లీడర్షిప్, కాస్ట్ అకౌంటింగు, అదేవిధంగా జిఎస్టి, కమర్షియల్ జాగ్రఫీ, ఇవి కోర్ సబ్జెక్టులు. వీటితో పాటు ఒక ఆప్షన్ సబ్జెక్ట్ కూడా మనం తీసుకోవాలి. అది ఈ కామర్స్లో కానీ, రిటైలింగ్లో కానీ, కార్పొరేట్ అకౌంటింగ్లో కానీ, సెక్యూరిటీ మార్కెట్ ఆపరేషన్స్లో కానీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కానీ, ట్యాక్సేషన్లో కానీ, ఇలా మనకి వివిధ ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి. మీరు ఒక ఆప్షన్ తీసుకుంటే దానిలో మళ్ళీ 3 పేపర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మొదటి ఆప్షన్ కింద సెంట్రల్ బ్యాంకింగ్, రెండవ దాని కింద రూరల్ ఫార్మ్ క్రెడిట్ ఆర్ఎఫ్సి, మూడవ దాని కింద ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఓకే, సో ఈ 3 సబ్జెక్టులు కూడా మీకు ఆప్షన్లో ఉంటాయండి. మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా దాంట్లో 2 సబ్జెక్టులు, ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ తీసుకున్నారనుకుందాం, ఈ కామర్స్లో ఈ కామర్స్ ఒకటి, బిజినెస్ నెట్వర్క్స్ ఒకటి, 2 సబ్జెక్టులు, అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్. ఓకే, ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ 2 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి 75 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, 25 మార్కులకు ఇంటర్నల్ ఉంటుందండి. ఎగ్జామ్ 75 మార్కులకి, ఇంటర్నల్ ఏమో 25 మార్కులకి ఉంటుందండి. ఓకే, ఇవి థియరీ సబ్జెక్ట్స్. ఇక ప్రాజెక్ట్ వర్క్ ఏమిటి అంటే, మీరు ఏ ఆప్షన్ అయితే తీసుకున్నారో ఆ ఆప్షన్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ మీరు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వర్క్ 100 మార్కులకు ఉంటుందండి. 100 మార్కులకు ఉంటుంది. 100 మార్కులలో 60 మార్కులు మీరు చేసిన ప్రాజెక్ట్ వర్క్ మీద ఉంటుంది, 40 మార్కులు వైవా ఓసి ఉంటుంది. అంటే మీ ప్రాజెక్ట్ వర్క్ మీద, మీరు చేసిన ప్రాజెక్ట్ వర్క్ మీద మీకు యూనివర్సిటీ వాళ్ళు నియమించినటువంటి ఒక గైడ్ రావడం జరుగుతుందండి. ఒక లెక్చరర్, కామర్స్ సబ్జెక్ట్ లెక్చరర్ని ఒకరిని వేస్తారు. వారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి మీ కాలేజీకి వచ్చి మొత్తం ఒకే రోజున మొత్తం విద్యార్థులందరినీ కూడా కూర్చోబెట్టి కొన్ని క్వశ్చన్లు అడిగి మీరు ఇచ్చిన సమాధానాలు, ఈ ప్రాజెక్ట్ వర్క్ మీద మీరు ఏం చేశారనే దాని మీద మీరు ఇచ్చిన సమాధానాలను బట్టి మిగిలిన 40 మార్కులు వేయడం జరుగుతుంది. అంటే 100 మార్కులు. ఈ 100 మార్కులు కూడా ఈ యొక్క 40 మార్కులేమో మీరు చేసిన ప్రాజెక్టు, మీరు ఇచ్చిన సమాధానాల మీద. మీ ఇంటర్వ్యూ ఒక విధంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంటర్వ్యూ అనుకోవచ్చు. మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వర్క్ మీద మీ కాలేజీలోనే జరుగుతుంది. మీ లెక్చరర్స్తో పాటు బయట నుంచి ఒక లెక్చరర్ రావడం జరుగుతుంది. ఆ బయట నుంచి వచ్చిన లెక్చరర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీకు ఈ యొక్క 40 మార్కులు వేయడం, 40 మార్కులు 8 మార్కులు అనేది వేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేటటువంటిది బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకి ఫైనల్ ఇయర్లో ఎదురయ్యేటటువంటి మొట్టమొదటి సమస్యగా ఉంటుంది. ఇది చాలా మంచి సదుద్దేశంతో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళు పెట్టడం అనేటువంటి జరిగింది. దాదాపు అన్ని యూనివర్సిటీలు కూడా పెట్టాయి. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సిలబస్ కాబట్టి మనం చెప్పుకుంటుంది. దాంట్లో ఈ ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏమిటి, ఏం చెయ్యాలి అని చెప్పేసి మీరు ఎంచుకున్న ఆప్షన్ మీదే ప్రాజెక్ట్ వర్క్ అనేది తయారు చేయాల్సి ఉంటుందండి. ఓకే, మీరు ఈ కామర్స్ ఎంచుకున్నారనుకోండి, సిలబస్లో ఇస్తాడు వాడు వర్కింగ్ విత్ ఆర్గనైజేషన్ ఆన్ ఈ కామర్స్ యాక్టివిటీస్, Amazon.com, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ ఆపరేషన్స్ ఇన్ బ్యాంక్స్, ఇలాగ ఉంటుందన్నమాట. దాని మీద మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. అదే రిటైలింగ్ అనుకోండి, సర్వే ఆన్ రూరల్ ప్రొడ్యూసర్ రిటైలింగ్ ప్రాక్టీసెస్, అంటే కిరాణా షాప్ ఇలాంటి వాటిలో ప్రాక్టీసెస్ అని చెప్పి దాని మీద చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ అకౌంటింగ్ అయితే అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఇన్ ద కంపెనీస్, ఇలాగా కార్పొరేట్ అకౌంటింగ్లో అలాంటి ఇష్యూస్ మీద చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ మార్కెట్ ఆపరేషన్స్ అనుకోండి, సర్వే ఆన్ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్, వర్కింగ్ విత్ ఆన్ స్టాక్ ఇష్యూస్, ఇలాంటి వాటి మీద మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక మన కాలేజీలో
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీరు ఆప్షన్ తీసుకున్నారు కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి నేను చెప్తాను. మిగిలినటువంటి ఆప్షన్స్ కూడా లైట్గా టచ్ చేస్తాను. ఈ ఆప్షన్నే ప్రాజెక్ట్ వర్క్ ఏ ఆప్షన్లో అయినా ఎలా చేయాలి అనేటువంటి క్లారిటీ మీకు ఇచ్చేస్తాను. చూడండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిటి అంటే రూరల్ క్రెడిట్ సర్వే, బ్యాంకింగ్ ఆపరేషన్స్, క్రెడిట్ అప్రైజల్. ఈ 3 ఇష్యూస్ మీద మనం ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చు. రూరల్ క్రెడిట్ సర్వే, గ్రామీణ పరపతి సర్వే, అంటే మన గ్రామాలలో పరపతి అంటే రుణాలు ఏ విధంగా తీసుకుంటున్నారో, ఎందుకోసం తీసుకుంటున్నారు అనేటటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద చేయొచ్చండి. బ్యాంకింగ్ ఆపరేషన్స్, బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆపరేషన్స్, ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నాయి ఈ ఇష్యూ మీద చేయొచ్చండి. నెక్స్ట్ క్రెడిట్ అప్రైజల్, ఈ యొక్క రుణ మదింపు ఏ విధంగా చేయాలి, రుణాలు ఏ విధంగా ఇస్తున్నారు, లేకపోతే రుణ మదింపు ఏ విధంగా చేయాలి అనేటటువంటి ఇష్యూస్ మీద మనం ప్రాజెక్ట్ వర్క్ చేయాలండి. ఓకే, ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు మొట్టమొదటిది ఏమిటంటే మన పరిధిది, యూనివర్సిటీ ఇచ్చినటువంటి పరిధిది, ఈ పరిధిలో మనం చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేని మీద చేయాలి అనేటటువంటిది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి, ఒక టాపిక్ ఎంచుకోవాలి. ప్రాజెక్ట్ వర్క్లో ఫస్ట్ ఇష్యూ ఏంటంటే మీరు దేని మీద చేయాలనుకుంటున్నారు ప్రాజెక్ట్ వర్క్, ఏ ఇష్యూలో అయినా సరే దేని మీద చేయాలనుకున్నారు. మనం ఈ ఆప్షన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రూరల్ క్రెడిట్ సర్వే అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జగ్గంపేట ప్రక్కనే ఉన్నటువంటి మల్లిసాల అనే గ్రామంలో ఒక ఏరియా మనం తీసుకుని, మల్లిసాలలో రైతులు రుణ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, రైతులు ఏ అంశాల మీద రుణాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది, వాళ్ళు ఎవరెవరి మీద ఆధారపడుతున్నారు రుణాలు తీసుకోవడానికి, ఎందుకోసం రుణాలు తీసుకుంటున్నారు అనేటటువంటి ఇష్యూస్ మీద మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కరోనా ఏదైతే ఉందో కరోనా ఉంది కాబట్టి కరోనా వలన వ్యవసాయం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, ప్రత్యేక పరిశీలన జగ్గంపేట గ్రామము అని పెట్టచ్చు. అంటే ఓవరాల్గా మనం ఒక ఇష్యూని అనుకుని దాంట్లో ప్రత్యేకంగా ఏదో ఒక పార్ట్ని మనం పరిశీలించడానికి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో బ్యాంకింగ్ ఆపరేషన్స్ దగ్గర మీరు రాజపూడి గ్రామంలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ మీద మీరు పరిశోధన చేయొచ్చు, లేదా కోఆపరేటివ్ బ్యాంక్ మీద మీరు పరిశోధన చేయొచ్చు. కోఆపరేటివ్ బ్యాంకు గ్రామాల్లో ఉన్న రైతులకు ఎలా రుణాలు ఇస్తుంది, లేదా డ్వాక్రా సంఘాలకు ఎలా రుణాలు ఇస్తుంది, లేదా గ్రామీణ అభివృద్ధిలో రాజపూడి గ్రామం యొక్క పాత్ర ఏమిటి, రాజపూడి సహకార బ్యాంక్ యొక్క పాత్ర ఏమిటి, ఇలా మీరు దాని మీద ప్రాజెక్ట్ వర్క్ చేయటం అనేటువంటిది చేయొచ్చండి. నెక్స్ట్ క్రెడిట్ అప్రైజల్, ఈ యొక్క రుణ విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం మీద కూడా మనం ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చండి. ఓకే, ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి మొట్టమొదట ఒక టాపిక్ అనుకోవాలి. మనం ఈ యొక్క బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే దాని మీద అయితే బోల్డ్ అనే టాపిక్స్ ఉంటాయి. డ్వాక్రా సంఘాల పాత్ర గ్రామీణ అభివృద్ధిలో, ప్రత్యేక పరిశీలన మల్లిసాల గ్రామము అని చెప్పి పెట్టుకోవచ్చు. అప్పుడు మనం ఆ గ్రామంలో డ్వాక్రా సంఘాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏమేం చేస్తున్నాయి, దానివల్ల ఎంత బెనిఫిట్ వచ్చింది, దాంట్లో ఉన్న ప్రయోజనాలు ఏంటి, లోపాలు ఏమిటి, ఇవన్నీ కూడా మీరు పరిశీలించాలి. ఓకే, సో ఇలా ఒక టాపిక్ అనేటటువంటిది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ ఉందనుకుందాం. మన ఎగ్జాంపుల్ ఈ కామర్స్లో టాపిక్స్ ఐడెంటిఫై చేయాలనుకోండి, మీరు ఏం చేయాలి, ఈ యొక్క కరోనా సమయంలో అమెజాన్ యొక్క వ్యాపార విస్తృతి ఏ స్థాయిలోకి వెళ్ళింది, లేదా విద్యార్థులు అమెజాన్ నుంచి ఎక్కువగా ఏమి ఆశిస్తున్నారు, ఏ విషయాలకు సంబంధించి కొనుగోలు చేస్తున్నారు, ఇంకా అమెజాన్ సేవలు ఏ రంగాల్లో విస్తరిస్తే బాగుంటుంది, ఇప్పుడు ఉన్న లోపాలు ఏమిటి, ఇంకా దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటి, ఇలా మీరు టాపిక్స్ పెట్టుకోవచ్చు. లేదా రాజమండ్రి పరిధిలో, లేదా జగ్గంపేట పరిధిలో, లేదా కాకినాడ పరిధిలో ఫ్లిప్కార్ట్ యొక్క
ఫ్లిప్కార్ట్ యొక్క స్థానం ఏ స్థానంలో ఉందో ఆన్లైన్ మార్కెటింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి, లోపాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా టాపిక్స్గా పెట్టుకుని మీరు చేసుకోవచ్చండి. రిటైలింగ్లో మీరు కిరాణా షాపులు చూస్తారు. ఒక ఏరియాలో కిరాణా షాపులన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గండేపల్లిలో కిరాణా షాపుల యొక్క ఆర్థిక పరిధి ఎలా ఉంది, వాటిలో ఉన్న లోపాలు ఏంటి, వాటిలో ఉన్న ప్రయోజనాలు ఏంటి, ఇలా మీరు అంచనా టాపిక్ పెట్టుకుని మీరు దాని మీద ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ లోపలికి మనం వెళ్దామండి. ప్రాజెక్ట్ వర్క్లో ఏం చెయ్యాలి అని చెప్పేసి మనం ఒకసారి చూసినట్లయితే, మీరు ఒక టాపిక్ అనుకున్న తర్వాత దానికి ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్ అనేటటువంటిది రాయాలి. ఉపోద్ఘాతం అంటే మీరు ఒక టాపిక్ అనుకున్నారు, ఆ టాపిక్లో ఉపోద్ఘాతం ఎలా రాయాల్సి ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మా విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి చెప్తున్నాను కదండి. వ్యవసాయ అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర, జగ్గంపేట ఎస్బీఐ బ్యాంకుపై ప్రత్యేక పరిశీలన, ఇది టాపిక్. ప్రాజెక్ట్ వర్క్ ఇలాంటి ఒక పుస్తకం, యాక్చువల్గా సైన్స్ బుక్స్ ప్రాజెక్ట్ వర్క్లో సైన్స్ వాళ్ళకి ఉంటాయి, ఆర్ట్స్ వాళ్ళకి, కామర్స్ వాళ్ళకి గట్ట పెద్దగా ఉండవు. అయితే మనకు బీకామ్లో ఈ ప్రాజెక్ట్ వర్క్లు కూడా మనం చేసుకునేటువంటి పరిస్థితి యూనివర్సిటీ కల్పించింది కాబట్టి సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ పుస్తకం ఏదో ఒకటి తీసుకున్న తర్వాత మనం దీని మీద ఈ విధంగా ఒక టాపిక్ మనం అంచనా చేసుకుంటాం. టాపిక్ను అనుకున్న తర్వాత టాపిక్ రాసుకుని, ఇప్పుడు వ్యవసాయ అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర అని అన్నాం కదా, ఉపోద్ఘాతం రాయాలి. అసలు బ్యాంకులు వ్యవసాయానికి ఉన్నటువంటి ఈ స్థానం ఏమిటి, బ్యాంకుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి ఉన్న స్థానం ఏమిటి, దానికి బ్యాంకులు చేస్తున్నటువంటి సహాయం ఏమిటి, నాబార్డ్ దగ్గర నుంచి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకుల దాకా వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటి, ఇలా మనం ఉపోద్ఘాతం దాదాపు ఒక 10 పేజీల దాకా రాయొచ్చు. ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత జగ్గంపేట ఎస్బీఐపై ప్రత్యేక పరిశీలన. మీరు ఉపోద్ఘాతం రాసిన తర్వాత క్షేత్ర పర్యటన ఫీల్డ్ విజిట్ చేయాలి. మీరు జగ్గంపేట ఎస్బీఐకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్లో అని చెప్తుంది, జగ్గంపేట ఎస్బీఐలో అక్కడ మేనేజర్ గారిని కలిసి మీరు దేని మీద అయితే పరిశోధన చేయాలనుకుంటున్నారో అక్కడ ఉన్న పెద్దలను వెళ్ళి కలిసి, మేనేజరో లేకపోతే అక్కడ అసిస్టెంట్ మేనేజరో ఎవరినో కలిసి అక్కడ వివరాలు తెలుసుకోవాలి. అక్కడికి వస్తున్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడగాలి, వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తెలుసుకోవాలి. బ్యాంక్ చేస్తున్న సేవలు ఏమిటి, వీళ్ళు పొందుతున్నవి ఏమిటి, ఇంకా వీళ్ళకి ఏం కావాలి, బ్యాంక్ ఇంకా ఎలా విస్తృతపరచాలి, ఇలాగా మనం చేయగలగాలండి. సో ఇలా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, చూడండి ఇప్పుడు ఈ అమ్మాయి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ఆ జగ్గంపేట పరిధిలో ఎస్బీఐ ఇచ్చినటువంటి రుణగ్రస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు దానికి పంట పొలాలకు పెట్టుబడి పెట్టామంటే ఆ పంట పొలాల్లోకి వెళ్ళి మీకు ఎలా పొందారో, మీరు ఏమేమి కాగితాలు ఇచ్చారు, మీకు ఇంకా ఏం సౌకర్యాలు కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంకా బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాల్సి ఉంటుందండి. ఇంకోటి బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో ఆ అమ్మాయి ప్రాజెక్ట్ వర్క్ చేసినటువంటి అమ్మాయి మాట్లాడటము అనేటటువంటిది జరిగిందండి. సో ఇలా మనం మాట్లాడేటప్పుడు కొన్ని పరిశీలన అనేటువంటిది చేస్తూ ఉంటాం. మరో టాపిక్ చెప్తున్నాను చూడండి, గ్రామీణ రుణగ్రస్తత పరిష్కారానికి బ్యాంకుల పాత్ర. గ్రామీణ రుణగ్రస్తత, రూరల్ క్రెడిట్ ఏదైతే ఉందో, గ్రామీణ రుణగ్రస్తత పరిష్కారానికి బ్యాంకుల పాత్ర. మల్లవరం బ్యాంకుపై ప్రత్యేక పరిశీలన. మల్లవరంలో ఉన్నటువంటి బ్యాంక్ ఏదైతే ఉందో, సహకార బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకుపై ప్రత్యేక పరిశీలన. ఆ బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో కన్జ్యూమర్స్ మీరు దేనికోసం రుణాలు తీసుకుంటున్నారో, మీకు రుణాలని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఆ మల్లవరం గ్రామంలో ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఈ రుణ సౌకర్యం ఇంకా ఏ విధంగా విస్తృతపరచాలి, ఇలాంటివన్నీ కూడా పరిశీలించడము అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఓకే, సో క్షేత్రస్థాయి పర్యటన చేసిన తర్వాత మనం ఐడెంటిఫికేషన్స్ ఏమేమి గమనించాము, గుర్తించాము అనే విషయాన్ని ఐడెంటిఫై చేస్తాం. అప్పుడు ఆ టాపిక్కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమిటి, లోపాలు ఏమిటి అనేది ఐడెంటిఫై చేస్తాం. రుణ విషయాల్లో బ్యాంకులు చేస్తున్నటువంటి సేవలు ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి ప్లస్లు ఏమిటి, మైనస్లు ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి, లోపాలు ఏమిటి, పరిమితులు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యాంకు ఒక వ్యక్తికి రుణం ఇవ్వాలి అంటే, ఒక రైతుకు రుణం ఇవ్వాలంటే
మరో రైతుతో సంతకం పెట్టించుకోమంటుంది. మరో పొలం ఉన్నటువంటి రైతు, అక్కడ అకౌంట్ ఉన్నటువంటి రైతుతో సంతకం పెట్టించుకోమంటుంది. ఇది ఒక్కొక్క సందర్భంలో చాలా కష్టతరమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. పొలాన్ని హామీగా పెట్టి కూడా ఇచ్చేయటం అనేటువంటిది. సో ఇలా మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి అంటే ఇది కొంచెం లోపంగా ఉంది, లేకపోతే అక్కడ రిటర్న్ ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చదువు రానటువంటి రైతులు, వేలుముద్ర వేసేటటువంటి రైతులు ఈ ప్రాసెస్ అంతా చేయటం అనేటటువంటి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఇవి చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏమిటి అని చెప్పేసి అంటే ఎవరిని కలవాలి ఏమిటి అనేటటువంటి విషయం కూడా తెలియదు. గతంలో మా ప్రాజెక్ట్ వర్క్లో చేసినటువంటి విద్యార్థులు ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించి వాళ్ళు ఏమన్నారంటే తప్పనిసరిగా ప్రభుత్వం తరపున ఒక అధికారి రైతులకు సహాయం చేయడానికి బ్యాంకుల వద్ద ఉండాలి, ఉండి వారికి ఏమేమి కావాలి, ఏమేమి సహాయం చేయాలి అని చెప్పాలి. రెండవది ఏమిటి అంటే ఒకసారి రుణం తీసుకున్నటువంటి వ్యక్తికి అన్నీ ఆన్లైన్ చేసేస్తారు కాబట్టి రెండవసారి ఏ విధమైన కాగితాలు లేకుండా రుణాన్ని రెన్యువల్ చేయగలగాలి. అంతే తప్ప మొదటిసారి లేక మొత్తం అంతా ప్రాసెస్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం అని చెప్పి వాళ్ళు రిపోర్ట్లో రాయటం అనేటువంటి జరిగింది. ఈ రెండు ఐడెంటిఫై చేసిన తర్వాత పరిష్కారాలు, ఈ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మనం ఏం చేయాలి, దాన్నే మనం ముగింపు అని చెప్పేసి అంటాం. ముగింపుని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమస్యని పరిష్కరించడానికి ముగింపు ఏదైతే ఉందో ఆ ముగింపుని మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ టాపిక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మీరు ఒక బ్యాంక్ తీసుకుని దాని మీద విస్తృతమైనటువంటి పరిశోధన, అది చేసే సేవలు ఏమిటి, అది ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇవన్నీ రాయొచ్చు మీరు. లేదా ఒక గ్రామాన్ని తీసుకుని ఆ గ్రామంలో రైతులు పొందుతున్నటువంటి పరపతి ఎలా ఉంది, లేకపోతే వ్యాపారస్తులు పొందుతున్నటువంటి పరపతి ఎలా ఉంది. ఇప్పుడు ఈ కూలీ పని వాళ్ళు ఉన్నారు. కరోనా సమయంలో కూలీలు ఆర్థికంగా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, వారు చేసిన పరిష్కారాలు ఏమిటి, వారిని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఇంకా ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది, ఇలా మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చు. ఇంకా కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోలేదు, ఇంకా చాలా చోట్ల చాలా పరిశ్రమలు ఇంకా తెరుచుకోలేదు. అలాంటి సందర్భాలలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమిటి, వాళ్ళు ఏ రంగాల్లో, ఇతర రంగాల్లోకి ఎక్కడికి వెళ్ళారు, రేపు ప్రొద్దుట ఇలాంటి సమస్య వస్తే ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు ఆ వ్యక్తులు తీసుకోవాలి, ఆ వ్యవస్థలు తీసుకోవాలి, లేదా ప్రభుత్వం తీసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం లోతుగా పరిశీలించాలి. అంటే మీరు ఒక అంశాన్ని విస్తృతంగా పర్యటించి దాన్ని పరిశీలించి దాంట్లో లోపాలు ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేది గైడ్ చేయగలగాలన్నమాట. అది మీ ప్రాజెక్ట్ వర్క్ అవ్వాలి తప్ప ఏదో ఈ ఇతరులు రాసిన ప్రాజెక్ట్ వర్క్ దగ్గరెట్టుకుని రాసేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే మీకు ఒరిజినల్గా అనుభవం కూడా వస్తుంది. ఇంకా ఏమిటి అని చెప్పేసి అంటే దాని యొక్క అసలు బ్యాంక్ వ్యవస్థకి సంబంధించి కానీ, గ్రామ ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా మీకు అవగాహన రావటం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రాజెక్ట్ వర్క్ అనేటటువంటిది చేయవలసి ఉంటుందండి. నీట్గా ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ వర్క్ చాలా నీట్గా రాయాలి. దాంట్లో మీరు క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టాలి. మీరు తీసుకున్న డేటా, ఇప్పుడు బ్యాంకులు ఏమంటాయంటే మేము 10 కోట్ల రుణం ఇచ్చాం రైతులకి అంటారు. దానికి సంబంధించిన డేటా నెట్లో దొరికినా మరో చోట దొరికినా చేయగలగాలి. ఇంకా రైతులు దేనికోసం రుణాలు అడుగుతున్నారు, లేకపోతే దేనికోసం రుణం దేనికోసం ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు రైతులు పొలం కోసం రుణం తీసుకుని కూతురు పెళ్ళికో మరో దానికో ఖర్చు పెడతా ఉంటారు. సో దీనివల్ల జరుగుతున్నటువంటి ప్రయోజనాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ఇవన్నీ కూడా పరిశీలించగలగాలి. పరిశీలించి మనం ఒక విస్తృతమైనటువంటి రిపోర్ట్ని ఇవ్వగలగటం అనేటువంటిది చేయగలగాలండి. అప్పుడే మన ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది బాగుంటుంది. ఆ తరువాత మీ ముగింపు అనేటటువంటిది ఏదైతే ఉందో ముగింపు చాలా పర్ఫెక్ట్గా ఉండగలగాలి. అంటే ఒక పరిష్కారం చూపించేటటువంటి దిశగా ఉండాలి తప్పించి ప్రభుత్వాన్ని ఎత్తిపొడిచే విధంగా, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించవచ్చు, దాని పరిష్కారం కూడా చెప్పాలి. విమర్శన ధోరణితో ఉండకూడదు. ఇది ఈ విధంగా జరుగుతుంది, దీన్ని ఈ విధంగా చేస్తే పరిష్కరించబడుతుంది అని చెప్పేసే విధానంలో ఉండాలి. సో ఈ టోటల్ ప్రాజెక్ట్ మీద మీకు పూర్తి అవగాహన ఉన్నట్లయితే రేపు ప్రొద్దుట జరగబోయేటటువంటి వైవాఓసి అంటే ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది నామినల్ అయిపోతుంది. ఇంటర్వ్యూలో మీరు ఎక్కడ ప్రాజెక్ట్ చేశారు, దేని పరిశీలించారు, ఏం చేశారు, ఇవన్నీ అడగడం జరుగుతుంది. వాటన్నిటికీ మీరు చాలా సులభంగా ఆన్సర్లు చేయగలుగుతారు. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనకి ఇచ్చినటువంటి దాదాపు 10 ఆప్షన్స్లో ప్రతి ఆప్షన్లో కూడా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందండి. మీరు ఆ ప్రతి ఆప్షన్లో కూడా మీరు
చేయటం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు కార్పొరేట్ అకౌంటింగ్ ఉంది, దాంట్లో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి ఏం చెప్పేసి అంటే అప్లికేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఇన్ కంపెనీస్. అంటే ఏదైనా ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఏ అకౌంటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళ యొక్క పద్ధతులు ఏమిటి అనే దాని మీద ప్రాజెక్ట్ వర్క్ చేయగలగాలి. సో ఇలా అదే సెక్యూరిటీ దీని మీద అయితే మనం సెక్యూరిటీ మార్కెటింగ్ ఆపరేషన్స్ మీద అయితే సర్వే ఆన్ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్, అంటే ఇన్వెస్టర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు కరోనా సమయంలో మార్కెట్ విపరీతంగా పడిపోయిందండి, స్టాక్ మార్కెట్ విపరీతంగా పడిపోయిందండి. ఓకే, అంటే మార్చి ఏప్రిల్లో స్టాక్ మార్కెట్ విపరీతంగా పడిపోయింది. అప్పుడు చాలామంది తెలివితేటలు గల వాళ్ళు ఏం చేశారంటే తమ దగ్గర ఉన్న డబ్బును తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టారు. ఒక 5 లక్షలు పెట్టారు. 5 లక్షలు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు నవంబర్ నెల కదా ఇది, ఈ నవంబర్ నెలలో వాళ్ళ 5 లక్షలు మినిమం 10 లక్షలు అయింది. ఎందుకంటే అప్పుడు దాదాపు 28, 29, 27 వేలకు పడిపోయిన స్టాక్ మార్కెట్ ఈరోజు ఎంత ఉంది అంటే 40 వేలకు వచ్చేసింది మళ్ళీ. సో ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, వీటి మీద అప్పుడు ఎందుకు పడిపోయింది, అప్పుడు ఎందుకు ఇన్వెస్టర్ ఆ విధంగా బిహేవ్ చేశాడు, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మళ్ళీ కొనుగోలు చేస్తున్నాడో, ఈ విధమైనటువంటి అంశాల మీద మీరు స్టాక్ మార్కెట్ ఇష్యూస్ మీద కనుక ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే చేయొచ్చండి. సో మీరు ఎంచుకున్న ఆప్షన్ ఏదైతే ఉందో దాని పరిధిలోనే చేయాలి. గుర్తుంచుకోండి, మీరు ఈ కామర్స్ ఆప్షన్ ఎంచుకున్నారో బ్యాంకుల మీద చేస్తానంటే కుదరదు, గుర్తుంచుకోండి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంచుకున్నారో మీరు ట్యాక్సేషన్ మీద చేస్తాను అంటే కుదరదు. మీరు ఎంచుకున్నటువంటి ప్రాజెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లోనే 2 సబ్జెక్టులు రాయాలి. ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో సెంట్రల్ బ్యాంకింగ్ ఎగ్జామ్ రాస్తారు మీరు, ఇది సెమిస్టర్ ఎగ్జామ్స్లో 75 మార్కులకి, ఆర్ఎఫ్సి రాస్తారు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ 25 మార్కులకి ఉంటాయండి. దాంట్లో ఒక ప్రాజెక్ట్ వర్క్, ప్రతి ఆప్షన్లో మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్ మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేటటువంటిది బీకామ్ విద్యార్థులకు ఒక మంచి అవకాశం. మీకు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ తెలియడం కోసం, గ్రౌండ్ లెవెల్లో మీరు పరిశోధనలు చేయటం కోసం ఇది చాలా గొప్ప అవకాశం అండి. సో కాబట్టి చాలా హ్యాపీగా చేయండి. నిజంగా మీరు పరిశోధన చేయండి, అంతే తప్పించి ఇతరుల పుస్తకాల్లో పాత పుస్తకాల దగ్గర వేసేసుకొని చేయడం అనేటువంటిది కరెక్ట్ మెథడ్ కాదు. మీకు ఆల్రెడీ గైడ్స్ గట్టా ఉంటాయి. ఇప్పుడు గ్రామీణ పరపతి అంటే ఏమిటి, బ్యాంకుల యొక్క పాత్ర ఏమిటి, లేకపోతే ఈ యొక్క క్రెడిట్ అప్రైజల్ అంటే ఏమిటి, వీటికి సంబంధించి ఆల్రెడీ మన యొక్క టెక్స్ట్ బుక్స్ గైడ్స్లో ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటినీ చదివిన తర్వాత మీరు టాపిక్ ఎంచుకోండి. ఒక ఏరియాలో ఒక బ్యాంకునో లేకపోతే డ్వాక్రా సంఘాలనో లేకపోతే కిరాణా షాపుల్లో ఏదో ఒక దాన్ని తీసుకుని దాని మీద ఒక టాపిక్ అనుకుని ఆ టాపిక్ మీద మీరు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటన చేసుకుని ఆ తర్వాత మీరు ఐడెంటిఫై చేసినటువంటి అంశాలన్నీ కూడా రాసుకుని ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఉపోద్ఘాతం ఒక 10 పేజీలు రాశారనుకోండి, క్షేత్రస్థాయి పర్యటనలో మీరు గుర్తించిన ఒక 10 పేజీలు రాస్తాను. అదేవిధంగా లోపాలు ప్రయోజనాలు దాంట్లో ఉన్న ప్లస్లో మైనస్లో ఒక 10 పేజీలు రాస్తారు. ముగింపు ఒక 4-5 పేజీలు రాస్తారు. అంటే ఓవరాల్గా ఒక 30 నుంచి 35-40 పేజీల లోపల మీ ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది. సో క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు మీరు ఫొటోస్, మీరు డేటా ఏమైనా కలెక్ట్ చేస్తే ఆ డేటా యొక్క టేబుల్స్ ఇవన్నీ కూడా మీ యొక్క ప్రాజెక్ట్ వర్క్లో ఉంటాయన్నమాట. ఓకే, సో మీరు ఈ విధంగా ప్రాజెక్ట్ వర్క్ చేయండి. ఆల్ ది బెస్ట్.